చెప్పండి ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికి వస్తున్న స్పందన అంటే ముఖ్యంగా ఈ పరిపాలనలో మీ మహిళలకు సంబంధించినటువంటి పథకాలు అందిన ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే జగనన్న పరిపాలన గురించి ఇక్కడ ఉన్న ప్రజలకే కాదండి, దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా అభినయంగా చెప్తున్నారు. ఎందుకంటే అన్న ప్రభుత్వం స్థాపించిన కాడి నుంచి పేద ప్రజలకి ఇది జరగలేదు అన్నది అంటూ ఏమీ లేకుండా అందరూ కూడా ప్రతి పేదవాళ్ళకి కూడా లబ్ధి పొందేలాగా ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక్కడ ఆసిఫ్ గారికి ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో. మేమేంటంటే పార్టీకి కట్టుబడి ఉన్నాము, మా పార్టీ పథకాలే మమ్మల్ని ఇక్కడ గెలిపిస్తుంది. మాకు అమ్మఒడి వస్తుంది, మా మదర్కి ఏమో చేయూత వస్తుంది, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది, నాకు సొంత ఇల్లు వచ్చింది. ఇంకా అంతకన్నా ఇంకేం పథకాలు ఉంటాయండి? గత ప్రభుత్వంలో చూసుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, అవన్నీ చూసుకున్నాం. ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఇట్లాంటి లబ్ధి పొందామని చెప్పి ఒకరు కూడా చెప్పుకోలేపారు. ఈ రోజు మనస్ఫూర్తిగా మేము చెప్పుకోగలుగుతున్నాము. షేక్ ఆసిఫ్ గారికి మీ మహిళలందరూ, మీ పశ్చిమ నియోజకవర్గం మహిళలందరూ కూడా ఆదరిస్తారంటారా? ఓటు వేసి గెలిపిస్తారు? తప్పకుండా అండి, తప్పకుండా. వైనాట్ 175 లో ఫస్ట్ సీటు సెంట్రల్ నుండి వస్తుంది, సెకండ్ సీటు మా ఆసిఫ్ అన్నది వస్తుంది, తర్వాత మా అవినాష్ అన్నది వస్తుంది. మేమందరం కలిపి కూడా ఎంపీ గారుగా కేసీఆర్ నాని గారిని గెలిపించుకుంటాం. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి. నిజంగా అన్న మాటలు ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకున్నారు. ఆయన ఆ నవరత్నాలు అనే కార్యక్రమం మొదలుపెట్టిన కాడ నుంచి సచివాలయం నుంచి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ బాగా ఇచ్చారు. ప్రతి నవరత్నం కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళకి దొరకలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళే. నెక్స్ట్ వచ్చేసి ఆసిఫ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఇంకా అనుకుంటున్నారు. కానీ ఆయన అసలు ఒక డివిజన్ అని లేకపోతే పలానా డివిజన్ నుంచి వచ్చారని కానీ క్యాస్ట్ పరంగా కానీ ఏది కూడా ఆయన ఎప్పుడు కూడా అసలు ఆలోచించలేదు. ఎవరన్నా సహాయం కోరి వెళ్తే మాత్రం ఆయన ప్రతి ఒక్కరికి న్యాయమే చేశారు. ఆసిఫ్ గారికి సీట్ రావడం అని మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తప్పకుండా అధిక మెజార్టీతో గెలుస్తారు. అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెకండ్కి వెళ్ళారు. మేము అనుకోవడం ఏంటంటే ఆయన కూడా అక్కడ చాలా అధిక మెజార్టీతో గెలుస్తారని మేము కోరుకున్న. పార్టీ పరంగా అయితే జగన్ గారికి తప్పకుండా మా అందరి ఓట్లు సహకారం తప్పకుండా ఉంటాయండి. మహిళలందరూ కూడా షేక్ ఆసిఫ్ గారికి ఖచ్చితంగా అండగా ఉంటారా? ప్రజలందరూ కూడా కొండ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు విస్తృతంగా. ప్రజల నుంచి ఎటువంటి స్పందన? ప్రజలందరూ కూడానండి క్యాస్ట్ పరంగా అయితే ఆలోచిస్తే మాత్రం ఆయన అసలు ఎప్పుడు కూడా తక్కువ ఎవరిని చేసి చూడలేదు. ముస్లిం కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన డోక్రా మహిళల దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా మీటింగులు చెప్పారు. నేను చాలా మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన తప్పకుండా మెజారిటీతో గెలుస్తారు. ఆయన అసలు ఇంటింటికి గడప గడపకి తిరుగుతుంటే ఆయన్ని ఆహ్వానించడం చూడటం వల్లే మాకు చాలా కన్నుల పండగగా ఉంది. ఆయన తప్పకుండా గెలుస్తారు.